ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి మన ప్రేక్షకులందరికీ కూడా ఈ కాతి రోల్ తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిద్దామా? అలాగేనమ్మా. మామూలుగా కొంతమంది ఒట్టిగా కూరలు తినడానికి ఇష్టపడినప్పుడు వాళ్ళ చేత కూరలు ఎక్కువ తినిపించాలి, టేస్టీగా ఇష్టంగా ఎగబడి తినేటట్టు చేయాలంటే పిల్లలకు కానీ ఇంట్లో కూరలు ఎక్కువ తిన పెద్దవారికి కానీ మగవారికి కానీ కాతి రోల్ బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. వెజిటబుల్స్ ఎక్కువ వేస్తారు, మంచిగా రోల్ చుట్టి కొంచెం మేగడ వేసి మనం కాలుస్తాం. అవును, పైన పేపర్ తో రోల్ చేస్తే చాలా స్పెషల్ గా ఉంటాయి. ఏమిలే ఆ కటింగ్ చేసిన షేప్ ని బట్టి కూడా ఎంత కాస్ట్లీ ఫుడ్ అనిపిస్తుంది, మంచిగా తినేయాలనిపిస్తుంది. ఇందులో పన్నీర్ కూడా పెట్టుకుంటే చాలా మంచిది ప్రోటీన్ కోసం. మరి అలాంటి కాచి రోల్ మన పద్ధతిలో నూనె లేకుండా ఎలా కాల్చుకోవాలో చూద్దాం. స్ప్రౌట్ కాతి రోల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొలకొత్తిన పెసలు అరకప్పు, క్యారెట్ స్లైసెస్ పావు కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ స్లైసెస్ పావు కప్పు, ఎల్లో క్యాప్సికమ్ స్లైసెస్ పావు కప్పు, రెడ్ క్యాప్సికమ్ స్లైసెస్ పావు కప్పు, గ్రీన్ చట్నీ 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, అల్లం పేస్ట్ 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూను. ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అది కరిగిన తర్వాత అందులో మొలకెత్తిన పెసలను వేసేస్తాం. ఆ పెసలను కొద్దిగా మేగడలో కదిపి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో క్యారెట్ స్లైసెస్, క్యాప్సికమ్ స్లైసెస్, ఎల్లో క్యాప్సికమ్ స్లైసెస్, రెడ్ క్యాప్సికమ్ స్లైసెస్ ఈ 4 రకాలు వేసిన తర్వాత మూత పెట్టి సన్న సెక మీద వేగనివ్వాలి. 4-5 నిమిషాలు అట్లా మగ్గనిస్తే అటు పెసలు, ఈ క్యాప్సికమ్ స్లైసెస్ ఇవన్నీ కూడా చక్కగా మగ్గుతాయి. అందులో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర పొడి, చాట్ మసాలా కొద్దిగా, వీటన్నిటిని వేసి గరిటతో కలిపితే వెజిటబుల్ స్లైసెస్కి ఈ మసాలా పట్టుకుంటుంది. మనం అట్లా మల్టీగ్రెయిన్ పిండితో పుల్కా తయారు చేసుకున్న దాన్ని తీసుకున్నాం. ఆ పుల్కాలో గ్రీన్ చట్నీ అట్లా పోసేసిన తర్వాత మధ్యలో స్ప్రౌట్స్ వెజిటబుల్ని స్టఫింగ్ కోసం అట్లా పెట్టేసేసి ఆ పుల్కాని రోల్ చేస్తాం. అట్లా ఫోల్డ్ చేసేస్తే కాతి రోల్ సిద్ధమవుతుంది. పిల్లలు ఎప్పుడైనా స్ప్రౌట్స్ తిన్నంటే ఇట్లా కాతి రోల్లా చేసి పెడితే ఈజీగా తినేస్తారు. చూసారుగా డాక్టర్ గారు చూపించినట్టు కాతి రోల్ని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి పిల్లలు ఎప్పుడైనా ఆహారం తిన్నని మారం చేసినా, లేకపోతే కూరలు బోరింగ్గా ఉన్న ఆ రోజు మీరందరూ కూడా చేయాల్సింది ఒకటే, దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకోవడమే. మరి ఆ ఇంట్రెస్టింగ్ రెసిపీ కూడా ఆరోగ్యవంతంగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ రెసిపీని ఫాలో అవ్వండి. మందులకు అలవాటు అయిపోయినప్పుడు కొన్ని రోజుల తర్వాత అది పనిచేయని స్థితి కూడా వస్తుంది కదా. ఆ మందుల వల్ల కెమికల్స్ కాబట్టి కొంత పొట్టలో ఇబ్బందులు ఎక్కువ రోజులు వాడేసరికి కూడా లాంగనాల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి న్యాచురల్ సొల్యూషన్ ఇట్లాంటి వాటికి ఆలోచిస్తే ప్రకృతి ప్రసాదించిన ఔషధాలు మన ఇంట్లో ఉన్నాయి. దాన్ని ఈరోజు కొనకుండా వాడుకోవడానికి నేను చెప్తానమ్మా. 3 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు సోంపు, 1 స్పూను జీలకర్ర, ఈ 3టిని ఇట్లా ఈ పాళల్లో తీసుకుని ఒక 2 గ్లాసులు నీళ్ళల్లో వేసేసి బాగా మరిగిస్తే గ్లాసు వరకు మరగనివ్వండి. వడకట్టేసేయండి. ఆ పైన వీటన్నిటిని తీసేసి ఆ కషాయం లాగా ఏదైతే వస్తుందో దాన్ని ఇంట్లో పెట్టుకోండి. 1 గ్లాసులు అనుకోండి 2 కప్పులు అవుతుంది. ప్రొద్దున 1 కప్పు, సాయంకాలం 1 కప్పు. త్రాగేటప్పుడు వేడివేడిగా ఉంటే బాగుంటుంది. అందులో 1-1.5 స్పూను 2 స్పూన్లు తేనె కలుపుకొని దీన్ని 2 పూటలు అట్లా సేవిస్తే జీర్ణక్రియ మెరుగుపరచడానికి అద్భుతంగా పనికొస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజం చెప్పు రాజు, పెళ్లి చూపుల దగ్గర నుంచి చూస్తున్నాను. నీ మొహంలో చిన్న నవ్వు కూడా కనిపించట్లేదు. బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు రాజు. నీకు భయంగా ఉంటే చెప్పు, నేను మాట్లాడతాను. ఎవరికి భయం? నాకేం భయం లేదు. అవును, ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు. అసలు నేను ఇండియాకి వచ్చిందే నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కోసం. నా భార్యగా తనని తప్ప మరెవరినో ఊహించుకోలేను. అలాంటి వాడివి పెళ్లి చూపులప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇంత దూరం వచ్చాక ఎందుకు చెప్తున్నావు? నేను ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టాను రాజు. నా కోపం వస్తే ఏం చేస్తానో నాకు తెలీదు. ఏం చేసుకుంటావు చేసుకోపో. నేను ఈ ఎంగేజ్మెంట్ చేసుకోను.
శ్వేత, ఏమైందమ్మా? అమ్మా శ్వేత, ఏమైందమ్మా? డాడీ, ఈ ఎంగేజ్మెంట్ రాజుకి ఇష్టం లేదంట. రండి డాడీ, మనం వెళ్ళిపోదాం. అమ్మా అమ్మ శ్వేత, అమ్మ శ్వేత, అట్లాంటితే లేదమ్మా. ఆడితో నేను మాట్లాడతానుగా. శభాష్ రాయ్యా. ఒరే, శ్వేత చెప్తుంది నిజమేనా? ఎంగేజ్మెంట్ నీకు ఇష్టం లేదని చెప్పావా? అవునమ్మా, అమ్మాయి గారికి నేను మోసం చేయలేను. అయితే నీ అమ్మ ఏమైపోయినా పర్లేదన్నమాట. నా మాటకి విలువ లేనప్పుడు నేను బతుకుండే అనవసరం. అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ధూళిపేట దాసా వాడొక పెద్ద రౌడీ కదరా. అయితే ఆ ఫంక్షన్లో ఎవడికో మూడిందన్నమాట. అందుకే కత్తులతో దిగిపోయారన్నమాట. అన్నా అన్నా, ఇప్పుడు మీరు ధూళిపేట దాసు అని అన్నారు కదా? అవునమ్మా. అన్నా, వాణ్ణి ఏ ఇంటి దగ్గర దింపారు? నీకెందుకమ్మా, పో ఇక్కడి నుంచి. అయ్యో ప్లీజ్ అన్నా, ప్లీజ్ చెప్పండి. వాళ్ళని ఎక్కడ దించారో చెప్పండి. అమ్మా చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు. అన్నా, మీకు దండం పెడతానన్నా, మీరెక్కడ దింపారో చెప్పండి అన్నా, ప్లీజ్ అన్నా. వాళ్ళని ఏ ఇంటి దగ్గర దించారో చెప్పండి అన్నా. అదేనమ్మా, ఆ చౌరస్తా దగ్గర రైట్ సైడ్ ఒక పెద్ద ఇల్లు ఉంది కదా, అక్కడ ఏదో ఫంక్షన్ కూడా జరుగుతున్నట్టుంది. అక్కడ దించానమ్మా. వాణ్ణి కొట్టి అవమానించానని ఇప్పుడు మా ఇంటి మీదకి గొడవకొచ్చాడా? కత్తులతో వచ్చాడంటే థ్యాంక్ యూ. ఎవరు బాబు నువ్వు? అది మాది పక్క వీధి అండి, పక్క వీధి. పక్క వీధా? తెలిసిన వాళ్ళు. ఆహా, మన శ్రీనివాస్ గారికి తెలిసిన వాళ్ళ? అవునండి. సరే సరే.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మహాదేవికి అంతిమ ఘడియలు దగ్గరకు వచ్చేశాయి. దాసుగాడు గురి పెడితే ఆ గుండె ఆగిపోవడం ఖాయం. కానీ ఆమె దృఢ సంకల్పమే ఆమెను ప్రాణాలతో ఉంచింది. అంటే అత్తయ్య గారి ప్రాణాలకి ఏ ప్రమాదం లేదా? ఏమీ ప్రమాదం లేదు. పెద్దమ్మ సంకల్పం ఏంటో తెలుస్తుందా గురువుగారు? ఆమె మనవరాలే ఆమె సంకల్పం. ఆమె మనవరాల్ని చూడాలన్న సంకల్పంతోనే ప్రాణాలతో ఉంది. అమ్మగారు మనవరాలు పక్కనే ఉన్నారు స్వామీజీ గారు. మరి అమ్మగారు ఎందుకు అలా ఉన్నారు? అంటే మా జాబిల్లి ప్రాణాలతోనే ఉందా గురువుగారు? ఉంటే ఎక్కడుంది? జాబిల్లి ఉంది. తిరిగి వస్తుందనే ఆశతోనే మేం బతుకుతున్నాం. గురువుగారు, ఇంతకీ మా జాబిల్లి ఎప్పుడు వస్తుంది గురువుగారు? మీ జాబిల్లి మీ ముందుకొచ్చింది. మా ముందుకొచ్చిందా? జాబిల్లి మా ముందుకు రావడం ఏంటి గురువుగారు? జాబిల్లి ఎప్పుడొచ్చింది గురుగారు? అయినా ఇప్పుడు ఎక్కడుంది జాబిల్లి? చెప్పండి గురుగారు. పున్నమే ఏకులా వచ్చి మేకులా తయారైందని ఫీల్ అవుతుంటే ఇప్పుడు జాబిల్లి బ్రతికే ఉందని చెప్పి స్వామీజీ ఇంత జలక్కిచ్చాడేంటి? ఎక్కడుందో తెలియని శత్రువుతో పోరాడడం కంటే కళ్ళ ముందున్న శత్రువుతో పోరాడడం సులభం. గురువుగారు, మా జాబిల్లి ఎక్కడుందో చెప్పండి. మా జాబిల్లిని తీసుకొచ్చి మా అమ్మని బతికించుకుంటాను. అలాగే నాయనా, ఈ ఇంటి వారసురాలు ఉందని ఇప్పుడే నేను నిరూపిస్తాను. ఆమె ఇక్కడే ఉందని కూడా నేను చూపిస్తాను. అంజనానికి ఏర్పాట్లు చేయనాయనా. అలాగే గురుగారు. ఇప్పుడు అంజనం దేనికి గురువుగారు? ఈ మానవాళికి ప్రశ్నార్థకంగా మారిన ఎన్నో విషయాలకు సమాధానం చూపించగల మహత్తరమైన శక్తి అంజనానికి ఉంటుంది. ఆ అంజనంలోనే ఈ ఇంటి వారసురాలను చూపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యో పోలీస్ అయినా ఏంది నువ్వు మాట్లాడేది? మనిషిని చంపడం ఏందయ్యా? అసలు నా కొడుకు ఆ అమ్మాయిని చంపడం ఏంటి ఇన్స్పెక్టర్? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకేనా అర్థం అవుతుందా? భవానీ గారు, ఒక నిమిషం ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. అసలు చరణ్కి హేమని చంపాల్సిన అవసరం ఏంటి? అదే కదా, అసలు హేమ చనిపోయిందని ఇప్పుడు మీరు చెప్పేదాకా మాకెవ్వరికీ తెలీదు. మీరెక్కడో పొరపాటు పడుతున్నారు ఇన్స్పెక్టర్ గారు. హేమకి చరణ్కి ఎంగేజ్మెంట్ జరగబోయి ఆగిపోయింది. అంతకు మించి ఆ అమ్మాయికి చరణ్కి ఏ సంబంధం లేదండి. లేదు మేడం, ప్రాథమిక దర్యాప్తు చేశాకే చరణ్ మీద అరెస్ట్ వారెంట్ తీసుకుని వచ్చాం. మీరు హంతకుడు అంటున్నది, అరెస్ట్ చేస్తాను అంటున్నది ఎవరినో? ఆ చరణ్ పేరు పక్కన ఉన్న ఇంటి పేరు ఎవరిదో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు.
మీరు మాట్లాడుతున్నది ఘట్టమనేని కుటుంబం గురించి అని మర్చిపోకండి. ఘట్టమనేని వంశం తప్పు చెయ్యదు. ఒకవేళ చెయ్యాల్సిన పరిస్థితే వస్తే న్యాయం ముందు తల వంచి శిక్షని స్వీకరిస్తాం. ప్రాథమిక దర్యాప్తు చేశారో ప్లాన్తో వచ్చారో నాకు తెలీదు, కానీ ఈరోజు తనకెంతో ముఖ్యమైన రోజు. ఇలా నలుగురిలో వచ్చి అవమానిస్తాను అంటే నేను చూస్తూ ఊరుకోను. మీ గురించి తెలుసు కాబట్టి 1-2 సార్లు అన్నీ చెక్ చేసుకునే ఇక్కడికి వచ్చాం మేడం. ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. మనిషిని చంపేంత మృగాలు ఇక్కడెవరూ లేరండి. ఇన్స్పెక్టర్ గారు, హేమ చనిపోయి ఎంతసేపు అయింది? 1 అవర్ అయింది మేడం. అంటే 10 o'clockకి. పొద్దున 9 నుంచి ఇంట్లోనే ఉన్న చరణ్ 10కి హేమని ఎలా చంపగలడు? లేదు మేడం, అమ్మాయిని పొడిచి చంపడం ఒక ప్రత్యక్ష సాక్షి చూశారు. సాక్ష్య? ఎస్ఐ గారు, అసలేం జరిగిందో క్లియర్గా చెప్పండి. హేమ అతని బాయ్ ఫ్రెండ్ కళ్యాణ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే చరణ్ వాళ్ళని అడ్డుకొని హేమని కత్తో పొడిచాడంట. చరణ్, మీరు 10 o'clock ఎక్కడున్నారు? పెద్దమ్మా, చిన్న పనుంది, 10 నిమిషాల్లో బయటికి వెళ్ళొస్తాను. ఈ టైంలోనా? ఇంకాసేపట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఎక్కడికి చెప్పు, ఫంక్షన్ అయ్యాక వెళ్దూగానిలే. లేదు పెద్దమ్మా, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట. జస్ట్ ఒక 10 minutesలో వచ్చేస్తాను. సరే. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని చూడ్డానికి పోయి మళ్ళా ఎంటనే తిరిగి వచ్చేసి ఉండాడు. అంటే ఎగ్జాక్ట్ గా మర్డర్ జరిగిన టైంకి చరణ్ ఇక్కడ లేడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా నోటితో నేను అనకూడదు, నీ నోటితో నువ్వు అనేశావు. నువ్వు అన్నది నిజం లావణ్య. ఏంటత్తయ్యా, అందరూ కలిసి ఏదో మీటింగ్ పెట్టారు? అది కూడా మేం లేకుండా. అవని ఏదో విషయం మాట్లాడడానికి వచ్చింది, ఎందుకో చెప్పడానికి సందేహిస్తోంది. ఏమవునే, మేమంతా ఉంటే చెప్పడానికి ఏమైనా ఇబ్బందా? ఏ విషయంలోనూ మనలో మనకి దాపరికాలు ఉండవు కదమ్మా. అలా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. మీతో ఏకాంతంగా చెప్పే రహస్యం ఏమీ కాదత్తయ్య. నేను కూడా అందరి ముందే చెప్పాలని వచ్చాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, అందరం ఉన్నాం కదా, చెప్పమ్మా. చెప్పవని. అదే అత్తయ్య, సౌమ్య విషయంలో మీరేదైనా సహాయం చేస్తాను అని అన్నారు కదా. చేస్తామమ్మా. చిన్న పిల్ల క్షేమంగా ఇంటికి తిరిగి రావడం కోసం మేము ఎలాంటి సాయం అయినా చేస్తాం. కిడ్నాపర్స్ ఫోన్ చేశారా? డబ్బు డిమాండ్ చేశారా? ఎంత అడిగారో చెప్పమ్మా. ఈ సమయంలో అనకూడదు గాని మేం అవసరాలకు అడిగితే ఎందుకు, ఏమిటి, ఎలా అంటూ 100 ప్రశ్నలు వేస్తారు. అవని సుజాతల విషయంలో మాత్రం అసలు వెనకడుగే వేయరు. కావ్య విషయంలో మీ కాళ్ళు కూడా పట్టుకున్నాం, కొంచెం కూడా కనికరం చూపించలేదు మీరు. ఎందుకు చూపిస్తారన్నయ్యా? ఈ ఇంట్లో ఇష్టమైన వాళ్ళు అని ఒక వర్గం, ఇష్టం లేని వాళ్లమని మరొక వర్గం ఉన్నాయి కదా. అక్క, మీరంతా కాసేపు ఆగండి. అవని ఏం చెప్పబోతుందో ముందు అందరం విందాం. అవని, విషయం ఊరగాయ నాంచినట్టు ఇంకా నాంచకు, తొందరగా చెప్పు. అత్తయ్య, నేను చెప్పింది విన్నాక మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కోపం వస్తుంది. మీరెలా రియాక్ట్ అవుతారో కూడా నేను ఊహించలేకపోతున్నాను. కానీ చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే నాలో నేను మదన పడ్డం వల్ల ఉపయోగం లేదు. నేను చెప్పింది విన్న తర్వాత పెద్ద మనసు చేసుకుని సమస్యకు పరిష్కారం చూపించండి.
సౌమ్య క్షేమంగా ఇంటికి వచ్చేలా చేయండి. ఇంత ఉపోద్ఘాతం చెప్పావంటే అదేదో తేడా విషయంలాగానే అనిపిస్తుంది. మా వల్ల అయ్యేదైతే తప్పకుండా చేస్తామమ్మా. ముందు విషయం ఏంటో సూటిగా చెప్పు. సౌమ్యను కిడ్నాప్ చేసిన వాళ్ళు నిన్న నాకు ఫోన్ చేశారు. నన్ను ఒక చోటుకి రమ్మంటే వెళ్ళాను. తీరా చూస్తే వాళ్ళు ఎవరో కాదు, మన ఇంటికి అమ్మవారి మీద డాక్యుమెంటరీ తీయాలని వచ్చారు కదా వాళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంకుల్ చూడండి, మీ నమ్మకం, మీ కోడలి ప్రతిరూపం, స్వార్థమే తెలియని ఈ మిస్ అమ్మ ఎంత మోసం చేసిందో కళ్ళు తెరిచి చూడండి. ఆంటీ చూడండి ఆంటీ, ప్రేమని పంచుతుంది, ప్రేమగా చూసుకుంటుంది అని మురిసిపోయారు కదా. కళ్ళు తెరిచి చూడండి ఎంత కుట్ర పన్నిందో. అబ్బ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 ా, ఏమన్నా ప్లానింగా మంచితనం ముసుగులో ఇంత గొప్పగా మోసం చెయ్యొచ్చని మీ తండ్రి కూతుళ్ళని చూశాకే అర్థమవుతుంది. నీ కూతురికి బాగానే ట్రైనింగ్ ఇచ్చి పంపించావు, బాగా అందరినీ మోసం చేసింది. చెప్పవే, ఎందుకు చేసావి పని? డబ్బు కోసమా, ఆస్తి కోసమా? ఎంత డబ్బు అడిగినా, ఎంత ఆస్తి అడిగినా ఎడమ చేత్తో ఇచ్చి పడేసేదాన్ని. నాకు కావాల్సింది ఆ తాళి, అమర్ భార్య స్థానం. దాన్ని ఎలా లాక్కోవాలనిపించిందే నీకు? చెప్పు చెప్పు. ఇంకొక్క క్షణం అమర్ పక్కన నిలబడే అర్హత కూడా నీకు లేదు. లేదు. ఎవరైనను వారిని దూరము చేయవలనని చూచిన కొలది వారి బంధము మరింత బలపడునని ఆ బాలికకు భరోసా ఇచ్చుచుంటివా జగన్నాథ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుప్తా గారు, అది మిస్ అమ్మకి ఏమవ్వదు కదా? అంటే ఆయన కూడా ఇంకా ఇంటికి రాలేదు, అందుకే కొంచెం భయంగా ఉంది. అలా చూడకండి గుప్తా గారు, నాకు భయం వేస్తుంది. ఏమి వేయుచున్నది? భయమా? చేయవలసిన కార్యములనియు చేసి మరల ఇప్పుడు భయమనుచుంటివా? కొంచెమైనను ఆలోచన లేకుండా ఆవేశములో నీకు తోచినట్టు చేసితివి. ఇప్పుడు దాని పర్యవసానము వీక్షింపు. ఏంటి గుప్తా గారు,
తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతారు. అరే అమ్మ ప్రేమండి, పిల్లలు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోయా? ఆ మనోహర్ని ఆపకుంటే ఆ మనోహర్ ఏమేం చేస్తుందో మీకు తెలీదా? నీ ఒక బహుమాటకారి. నిన్ను ఇచ్చట కాదు, మా లోకమునకు తీసుకువెళ్లి మా లోకమునందున్న సకల శిక్షలు నీకు విధించి అప్పుడు నీతో మాట్లాడతా. ఇప్పుడు చికిత్సాలయంలో ఉన్న ఆ బాలిక కనులు తెరిచి తన మెడలో ఉన్న మంగళసూత్రమును చూచనిచో ఏమగును? అసలే నీ పతిదేవుడు ఆ బాలికపై ఆగ్రహముగా ఉన్నాడు. అటువంటిది తనను మోసము చేసి మనువాడినదంటే ఇంకేమనను? ఇక ఆ బాలిక మనోహరి అయితే కోపముతో ఉక్రోషముతో ఏమేమి చెయ్యునో ఏమిటో. గుప్తా గారు, మీకు జరిగింది, జరగబోతుంది, జరుగుతుంది అన్నీ తెలిసిపోతాయి కదా. ఆ శక్తిని ఉపయోగించి ఏమవుతుందో కొంచెం కనిపెట్టి చెప్పండి. నీవా బాలిక శరీరమున ప్రవేశించి నీ పతిదేవునితో తాళి కట్టించుకున్న మూలాన కథ మొత్తము మలుపు తిరిగినది. నేరుగా వెళ్ళవలసిన కథ ఇప్పుడు ఎన్ని మలుపులు తిరుగునో ఏమో. ఎప్పుడు ఏమి జరుగునో ఇప్పుడు ఆ జగన్నాథునికి తప్ప ఇంకెవ్వరికి నువ్వు తెలియదు, అర్థము కాదు. అయ్యయ్యో గుప్తా గారు, నాకు భయంగా ఉంది. ఇక్కడ నుండి జరిగేది నేను చూడలేను. ప్లీజ్ ప్లీజ్ నన్ను మీ లోకానికి తీసుకెళ్ళిపోండి ప్లీజ్. నీ పిల్ల పిచ్చుకలకు ఏమగునోనన్న భయం లేదా? లేదు, మిస్ అమ్మ ఉంది కదా, ఎలా అయినా నా పిల్లల్ని బాగా చూసుకుంటుంది. మరి ఈ ఇంటిని ఆ మనోహరి బాలిక నుండి ఎవరు కాపాడెదరు? ఈ ఇంట్లో పని చేసినప్పుడే ఆ మనోహరిని 3 చెరువుల నీళ్లు తాగించింది. అలాంటిది ఇప్పుడు ఈ ఇంటి కోడలు. ఎంత కష్టం వచ్చినా కూడా ఈ ఇంటిని వదలదు అన్న నమ్మకం నాకుంది. ప్లీజ్ ఈ డిస్కషన్ అంతా మనం మీ లోకంలో పెట్టుకుందాం. పదండి. కుదరదు, మేము రాము. ఇచ్చట ఏమి జరుగునో మాకు తెలియవలే. నీ పతిదేవుడు ఏమి చేయునో, ఆ మనోహరి ఏమి చేయునో, నీ పిల్ల పిచ్చుకలు మిస్సమ్మను ఏమి అనేదరో అన్నీయు చూసిన ఎడల మరికొన్ని గంటల పిదపై ఏమగునో సమాచారము తెలిసిన పిమ్మట మనము ఈ రాత్రికే మాలోకమునకు వెళ్ళెదము. అది కాదు గుప్తా గారు, ఇది గుప్త ఆజ్ఞ, చిత్ర విచిత్ర గుప్తుని ఆజ్ఞ. నా ఆజ్ఞే ప్రస్తుత శాసనం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అందరూ కలిసి ఉన్నప్పుడే సర్దుకుపోవాల్దాం అంతే. నేనేం మీ మీద కోపంగా లేనన్నయ్యా, నా మీదే బాధగా ఉంది. సర్లే, ఇప్పటికే లేట్ అయింది, తిను. పావని వడ్డించు. శివాని, రేపటి నుంచి నువ్వు కూడా ఈ ఇంట్లో పనులు చెయ్యాలి. పావని అత్తయ్య, వసు అత్తయ్యలతో సమానంగా నువ్వు ఈ ఇంటి పనులు, వంట పనులు చెయ్యాలి. చదువుకున్న పిల్ల, దానికి పనులెందుకు? ఇక నుంచి అది ఇక్కడే ఉండాలి కదమ్మా. ఈ ఇంటి కోడళ్లతో సమానంగా పనులు చెయ్యాలి కదా. ఈ ఇంటి ఆడపడుచువే, నువ్వు ఏమాత్రం పనులు చేస్తున్నావేంటి? నువ్వు కూడా ఇంటి ఆడపడుచువే కదా, నువ్వేం పనులు చేస్తున్నావు? నన్నే అంటావా? నిన్ను ఆగండి ఆగండి ఆగండి, ఎవరూ పని చేయాల్సిన అవసరం లేదు. వదిన వసు గారు అంతా చూసుకుంటారు. వదినలతో పాటు శివాని కూడా పనులు చేస్తుందన్నయ్య. దానికి అన్ని పనులు వచ్చు. దాన్నెందుకు ఇబ్బంది పెడతావు? అయ్యో అమ్మా, ఇబ్బంది పడేదే ఉంది. ఇన్నాళ్ళు వదినల పనితీరు చూసావు, ఇక నుంచి నీ మనవరాలు పనితీరు చూడు. ఇండైరెక్ట్ గా
పావని వసూలతో పాటు శివాని కూడా ఈ ఇంటి కోడలని చెప్తోంది. దొంగ మొహంది. శివాని, అలా తింటూ ఉండకే. అప్పుడప్పుడు అఖిల్ మావయ్యకి ఏం కావాలో కూడా చూసుకో. కర్రీ వేసుకో మావయ్య. నువ్వు తిని శివాని, నాకేం కావాలన్నా వదినలు వడ్డిస్తారు. పర్వాలేదు తమ్ముడు, శివాని కూడా వడ్డిస్తుంది. అది నే మేనకోడలాయే, మొహమాట పడకుండా దాన్ని అడుగు. తనని తిన్నివక్క, ఇబ్బంది పెట్టకు. నువ్వు కూడా ప్రశాంతంగా తినవే, ఊరికే మాట్లాడుకో. అలాగే. మావయ్య, ఈ కర్రీ వేసుకో, చాలా బాగుంది. అరే వద్దు, వేసుకో. ఈ దమయంతి ఉద్దేశం ఏంటి వాసు? శివానీని పనులు చేయమంటుంది. అత్తయ్య ముందు శివానిని హైప్ చేస్తోంది. తన గురించి పట్టించుకోవద్దక్కా. నువ్వు కానీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంటి గురించి, ఈ ఇంటి ఆచారాల గురించి, అలవాట్ల గురించి తెలిసే కదా ఇంటి కోడలుగా వచ్చావు. అలాంటప్పుడు ఇవన్నీ కావాలని మీ వాళ్ళని ఎలా అడుగుతావు? ఎలా ఇవన్నీ తెప్పించుకుంటావు? అది కాదన్నయ్య గారు. మీ అమ్మాయికి ప్రేమతో ఇవన్నీ ఇచ్చి తనకి ఆనందాన్ని ఇస్తున్నానని మీరనుకుంటున్నారు. కాదు, అనారోగ్యాన్ని ఇస్తున్నారు. అది అర్థమవుతోందా మీకు? కోడలిగా కొత్తగా ఇంట్లో అడుగు పెట్టగానే ఇంటిని, ఇంట్లో పద్ధతుల్ని మార్చేద్దాం అనుకుంటున్నావా చారు? ఏ ధైర్యంతో ఇవన్నీ కావాలని చెప్పావు? పెద్దవాళ్ళని అడగకుండా ఏ ధైర్యంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? మాట్లాడు. ఏం జానకి, ఇవన్నీ తీసుకొస్తున్నట్టు నీకు ముందే చెప్పిందా? అయ్యో లేదండి, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. అంటే మీ పెద్దమ్మకు కూడా ఒక్క మాట చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తున్నావన్నమాట. అంటే ఎవరికి ఏమీ చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకునే ధైర్యం నీకు ఎక్కడి నుంచొచ్చింది? ఎవరిచ్చారో? అన్నయ్య, ఏంటి? అంటే ఇవన్నీ తీసుకురమ్మని పాపం చారు చెప్పలేదు. మరి నేనే చెప్పాను. నువ్వా? అనుకున్నాను బావగారు, అప్పుడే అనుకున్నా. ఇంత జరుగుతున్నా, దాని ముద్ర కోడల్ని మీరు ఇంత అరుస్తున్నా, తేలు కుట్టిన దొంగల బిత్తర చూపులు చూస్తూ అలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నప్పుడు అనుకున్నా బావగారు, దీని వెనకాల ఖచ్చితంగా పద్మం ఉండే ఉంటుందని. పద్మ, తెలియని దానికి నువ్వు చెప్పాల్సింది పోయి ఇవన్నీ తీసుకురమ్మని నువ్వు చెప్పడం ఏంటే? అది అన్నయ్యకి ఎలాంటివి ఇష్టం ఉండవు కదా, నువ్వెలా ఇవన్నీ అడుగుతావు? ఏంటి పద్మం, తనకంటే తెలీదు, నీకు బావగారి గురించి తెలుసు, ఈ ఇంటి పద్ధతి గురించి కూడా తెలుసు. అలాంటప్పుడు తనకి నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వే తీసుకురమ్మన్నావు అంటే కొత్త కోడలతో పాటు కొత్త కొత్త కోరికలు కూడా పుడుతున్నాయా? అందరి ఇళ్ళు ఎలా ఉన్నా నా ఇల్లు, నా వాళ్ళు ఇలాగే ఉండాలి అని ఒక క్రమశిక్షణతో ఉంచుకున్నాను. అలా ఉండలేని వాళ్ళు, ఉండడానికి ఇబ్బంది పడేవాళ్ళు నిరభ్యంతరంగా బయటికి పోవచ్చు.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, అంత మాట ఎందుకులే అన్నయ్య. నిజానికి నేను ఇవన్నీ కూడా కావాలని అడగలేదు. ఏదో పండక్కి సారే పంపిస్తామంటే, సారే అంటే ఈ మధ్య జనం ఈ టీవీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నారు కదా అన్నాను. అలా అన్నానో లేదో ఇలా తీసుకొచ్చేశారు. అంతే కదా అన్నయ్య గారు? అంతేనమ్మా, అంతే అంతే అంతే. నాకెందుకో కోడలు కష్టపడకూడదని మన పద్మ ఇవన్నీ చెప్పుంటుంది అనుకుంటున్నాను బావగారు. చాలే ఊరుకో వెంకట్రావు, నువ్వు నీ అనుమానాలు. చారుకి కష్టపడటం తెలియదనుకున్నావా? తెలుసని మనం అనుకోవడం కాదు, కష్టపడి నిరూపించుకోవాలి. లేదంటే ఇవన్నీ తన కోసమే తెప్పించుకుందని అనుకుంటారు కదా. సరేరా, మీ అందరి అనుమానం తీరేలా ఉగాది పండక్కి ఇంటి ముందు కళ్ళాపు చల్లడం దగ్గర నుంచి ఇంటి పని, వంట పని, అన్ని పనులు తనతోనే చేయించి తను కూడా కష్టపడగలదు అని నిరూపించుకోగలుగుతుంది. ఏంటి, ఇంటి పని అంతానా? మరి చారు కష్టపడుతుంది, అందరినీ సంతోష పెడుతుందని నువ్వే కదా చెప్పావు. కష్టపడి చూపించమను. ఇంటి పని, వంట పని, పెంట పని అన్నీ. మీరేమంటారు బావగారు? అవును, తను మన ఇంటికి వచ్చాక ఎలా ఉంటుంది, కలివిడిగా ఉంటూ కష్టపడుతూ ఇంట్లో వాళ్ళని ఎంత బాగా చూసుకుంటుంది అనేది ఇప్పటి వరకు చూడలేదు. ఈ పండుగకి పనులన్నీ చేసి తను ఈ ఇంట్లో అందరిలా కష్టపడుతుంది, కలిసిపోతుంది అని నిరూపించుకోమను. ముందు వీటిని నా కళ్ళ ముందు నుంచి పంపించేయండి. అలాగే అన్నయ్య, అలాగే. అన్నయ్య గారు, మాట వరుస కన్నా కూడా మీరు మళ్ళీ ఇలాంటివి మా ఇంటికి తీసుకురాకండి. వెళ్ళండి వెళ్ళండి. అలాగేనమ్మా. ఉంటాను అన్నయ్య గారు. చారు, ఇవన్నీ ఎక్కించేస్తానులేమ్మా. బాబు ఎక్కించండి, ఎక్కించండి, మొత్తం అన్నీ ఎక్కించండి. ఇది కూడా పోనీ పోనీ. అమ్మ రామలక్ష్మి పండగ పూట పనులన్నీ చేసి చారు తను తాను నిరూపించుకోపోతుంది. జానకి చెల్లెమ్మ రామలక్ష్మి పండగ పనులు ఇంట్లో ఏ పని చేయడానికి వీల్లేదు. మీరందరూ రెస్ట్ తీసుకోండి, తనకు అవకాశం ఇవ్వండి. అలాగే మామయ్య. పండగ రోజు చారుకి తప్ప ఇంట్లో ఆడవాళ్ళందరికీ సెలవన్నమాట. అంతేగా మరి. అమ్మా చారు, ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని నిన్ను నువ్వు నిరూపించుకో అమ్మా. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నీ చిరునవ్వు మాత్రం చెదరదారియా. నీ నవ్వు చూస్తే చాలు, మనసుకి ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటుంది. నేను కూడా గెలవాలి, ఎదగాలి అన్న ఆలోచన ఎక్కడుంది? అమ్మా, ఏమైందమ్మా? దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదు ఆర్య, మహాభారతంలో ఇవాళ ఒక ముఖ్యమైన ఘట్టం చదివాను, అది గుర్తొచ్చింది. ఏంటమ్మా అది? కుంతీదేవి కర్ణుడి దగ్గరికెళ్ళి యుద్ధంలో తన బిడ్డలైన పాండవుల్ని చంపొద్దు అని మాట తీసుకునే ఘట్టం. అంతటి మహాతల్లి
కర్ణుడు కూడా తన బిడ్డే కదా, తననెలా ఈ మాట అడిగేది అని ఎలా ఆలోచించలేకపోయిందా అనిపించింది. కుంతీదేవి చేసింది తప్పే కదా ఆర్య? కాదమ్మా, కడుపు తీపి ప్రేమగా పెంచిన ప్రేమ అలాంటిది. నాకు తెలిసింది ఒక్కటే అమ్మా, తల్లి ఏం చేసినా అందులో అర్థం ఉంటుంది. అమ్మ మాట వినడంలో పాటించడంలో డౌట్ ఉండకూడదమ్మా. అమ్మ మాట ఏదైనా సరే. ఒకవేళ అమ్మ మాట మనసుని బాధ పెట్టేదైతే? అమ్మ పోసిన ప్రాణం, అమ్మిచ్చిన జీవితం ఒక చిన్న బాధని ఓర్చుకోలేదంటావా? నీకు అమ్మనవడం నా అదృష్టం ఆర్య. అమ్మ మాటకు ఇంత విలువనిచ్చే నిన్ను నీ ఆత్మగౌరవం దెబ్బతినే పని చేయమని అడగలేను ఆర్య. సరే ఆర్య, నేను బయలుదేరతాను. అయ్యో, అదేంటమ్మా ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే వెళ్తానంటావు? భోంచేసేళ్ళమ్మా. నిన్ను చూడాలనిపించింది, వచ్చాను, చూశాను. కడుపు నిండిపోయింది ఆర్య. వస్తానార్య. ఉంటాను కేశవ. అమ్మా, అజయ్ నన్ను ద్వేషించడానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ మేమిద్దరం అన్నదమ్ములమే. నీరజ్ని నేను ఎలా ట్రీట్ చేస్తానో అజయ్ని కూడా అలాగే ట్రీట్ చేస్తాను. అందులో ఎలాంటి డిఫరెన్స్ ఉండదమ్మా. ఒక అన్నగా తనకే సాయం కావాలన్నా నేనెప్పుడు సిద్ధంగానే ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా దీంతో మాట్లాడటం ఏంటి సకలా, తోసేక. పదవే. అమ్మా, నోరు మొయ్. ఎంత ధైర్యం ఉంటే నా మనవరాల్నే బయటకు గెంటేస్తానంటావా? అది కాదమ్మా స్వీటీ. మాట్లాడుకో. స్వీటీ, నా కొడుకు కోడలికి పుట్టుండకపోవచ్చు,
నా రక్తం పంచుకు పుట్టుండకపోవచ్చు, అయినా స్వీటీ నా మనవరాలే. తను కూడా ఈ ఇంటికి వారసురాలే. స్వీటీని ఒక్క మాటన్నా ఊరుకునేది లేదు. అది ఎవరైనా సరే. ఏమన్నావు? స్వీటీ ఆస్తిలో వాటా అడుగుతుందా? కోట్ల ఆస్తి తన కాళ్ల ముందు పెట్టినా అది అడగదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్పెక్ట్ చేశా పుల్లారావు గారి. చెప్పండి సార్. ఎక్కడున్నారమ్మా? మీకెందుకు సార్? ప్లీజ్ చెప్పండి అక్షర, మిమ్మల్ని కలవాలి. అక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏంటంటే చిన్నక్క వస్తున్నాడు, ఏంటో విందాం. ఒకసారి సంజయ్కి ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కో. ఓకే మేడం. హలో హలో సంధ్య, చెప్పు రాణి. తగ్గిందా? తగ్గింది రాణి. అదే మేడం అడగమన్నారు. మేడం తగ్గిందట మేడం. 10 నిమిషాల తర్వాత ఆఫీస్కి రమ్మను. సంధ్య 10 మినిట్స్ తర్వాత మేడం నిన్న ఆఫీస్కి రమ్మన్నారు. వస్తానంది మేడం. పుల్లారావు గారు కూడా రావాలి. అక్షర్ గారు, మీకు నేను చెప్పేది ఒక్కటే. మీరు వెళ్ళిన దగ్గర నుంచి నాకు చాలా బాధగా ఉంది. మీ రాజీనామాను వెనక్కి తీసుకుని వచ్చేయండి మేడం. అదేంటి సార్, రిజైన్ చేస్తే సంతోషం వెళ్ళమన్నారు కదా, మేము వచ్చేసాం. నాకు బాధగా అనిపించి నాకు నేనుగా వచ్చేశాను. మీరు రండి చెప్తాను. అదేదో ఇక్కడే చెప్పండి సార్. ఈసారి సంజయ్ అడక్కపోయినా లీవ్ ఇస్తాను. అందరి బాధలు అర్థం చేసుకుంటాను, సపోర్టుగా ఉంటాను. చిన్నక్క, సారేనా మాట్లాడుతుంది? టోన్ చాలా మారిపోయింది. ఈ మార్పుకి రీజన్ ఏంటి సార్? మీ రిజైన్ లెటర్ అక్షర్ గారు. మీరు రాజీనామాని వెనక్కి తీసుకోవాలి. ఇచ్చింది తీసుకోవడానికి కాదు సార్, వెనక్కి తీసుకోను, ఆఫీస్కి కూడా రాను. మీరు వెళ్ళండి. అయ్యో, మీరు అలా అనకండి అమ్మా. ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారు, అది కరెక్ట్ కాదు. ఆవేశంలో కాదు సార్, బాగా ఆలోచించే తీసుకున్నాను. నా ఎంప్లాయీస్ ఇబ్బంది పెడుతుంటే నేనెలా అక్కడ సంతోషంగా జాబ్ చేస్తాను? అది కరెక్ట్ కాదు సార్. అలాంటి సిచ్యువేషన్ ని కూడా నేను సహించను. ప్లీజ్ అక్షర్ గారు, మీరు ఆఫీస్కి రండి, మనం మాట్లాడుకుందాం. ఎక్కడికి రాను. నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి, అది జరగదు. మీరు ఇంకా వెళ్ళొచ్చు. మీరు వెళ్ళొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్కసారి మాట్లాడండి శంకరా. ఏమండి శంకరా తెరవండి. కరెంట్ షాక్ కొట్టేసి కాకిలాగా కిందడిపోతే కళ్ళు తెరువని డైలాగ్ చెప్తారంటే చిత్రం. ఎంతకే ఉన్నాడో పోయాడో. అయితే నన్ను బేగా పోయి దండా బుండా పురమాయించమంటావు పిన్ని? ఏమండి ఇదిగో నువ్వు ఉండవయ్యా, మాట్లాడితే దండా కొండ అంటావు. ఒరే శంకరా, అయ్యో అట మీద పడిపోయి గోలెట్టేస్తే షాక్ కొట్టినోడు లేస్తాడే పక్కకి తప్పుకోండి. శంకరా, ఏవండి ఏవండి మీకేం కాలేదు కదా? ఓలప్పో, ఇదిగాడు బతికే ఉన్నాడే. పోయాడనుకొని అనవసరంగా కన్నీళ్ళెట్టేసుకున్నారు ఇల్లు. ఏమైంది నాకు? కరెంట్ షాక్ కొట్టేసింది కదేంటి? ఇదిగో మేమేదైనా చెప్తే ఓ అని అడ్డడిపోవడాలు, బాయిద వేయడాలు చేస్తారు. ఆచారం పాటించకపోతే చూసారుగా ఎట్లాంటి గండాలు వస్తాయో. ఇదిగో లప్ప, నీ పూజలు ఫలించబట్టే ఈ పసుపు తాడు కొంచెం గట్టిది కాబట్టే ఇదిగాడు బతికేసినాడు. లేదంటే నరక మంచుల దాకా వెళ్ళిపోయినాడు. అవును, నా మాంగళ్యం గట్టిది కాబట్టి నేను చేసిన పూజలు ఫలించబట్టే ఈయన మనకి దక్కాడు. అలాగని నీ మాంగళ్యమేమి ఇనుముతో చేసింది కాదు. ఈతగాడు ఆచారాలను కాదంటే ఈతగాడు గుడుక్కుమంటాడు. నీ తాలిప్పుడు ఉక్కుమంటది, చూసుకో మరి. లేదు, ఇక ఆచారాల విషయాల్లో అస్సలు అశ్రద్ధ చేయనివ్వను. మీరు ఆ ఏర్పాట్లు చేయండి, నేనే దగ్గరుండి ఆయనతో ఆచారాలు చేపిస్తా. అమ్మో, ఏవండి మీరు నో అన్నా నై అన్నా సరే ఆచారాలు పాటించకపోతే నా మీదొట్టే. అది కాదమ్మా. అత్తయ్య గారు, మీ మాటకు ఎదురు చెప్తున్నందుకు నన్ను క్షమించండి. ఈ ఒక్కసారికి నా మాట వినండి. నాకు 10 భిక్ష పెట్టండి. పెనిమిటి మీద ప్రేమ, తాలిబొట్టు మీద మమకారం అంటే ఇట్టా ఉండాలి. అమ్మి ఒప్పేసుకుంది కాబట్టి ఆచారాలకి సిద్ధమైపోవాలా. ప్రాణం పోవాలా? ఏంటి? అదే ఆచారాలు అదిరిపోవాలి అంటున్నా. లప్పా, ఇక నీ తాలిబొట్టుకొచ్చిన కట్టమేమీ లేదు. అంతా నేను చూసుకుంటాను కదేటి. పదండి, ఏర్పాట్లు చూద్దాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కట్టుకున్న భార్య కళ్ళ ముందు ఉండగా నీకు ఇంకో భార్య కావాల్సి వచ్చిందా? కట్టుకున్న ఆడదానికి అన్యాయం చేసి మరో ఆడదానితో సుఖంగా ఉందావని అనుకున్నావా? నిన్ను అమ్మా, ఆయన కొట్టద్దమ్మా. మా నాన్నని కొట్టకండి. చూసావా, ఇది భార్య పిల్లల ప్రేమ అంటే. తనని ఎందుకు కొట్టానని నువ్వడిగావు, నిన్నెందుకు కొట్టానని తను అడిగిందా? అతనికొక భార్య ఉందని తెలిసి కూడా నువ్వు రెండో భార్యగా వెళ్లడం నీ మొదటి తప్పైతే, పిల్లల్ని కొట్టడం, నిర్లక్ష్యం చేయడం నీ రెండో తప్పు. ఇంతమంది ముందు పిల్లల తోలు ఒలిచేస్తాను అనడం చాలా పెద్ద తప్పు. అందుకే నిన్ను కొట్టాను.
చూడండి, ఏ తల్లి కన్నా ఏ తల్లి పెంచినా తమకిష్టమైన తల్లి దగ్గర ఉండే హక్కు పిల్లలకుందే. ఆ తల్లి పిల్లల్ని విడదీసే అధికారం ఎవ్వరికీ లేదు. కాబట్టి పిల్లలు తమ కన్న తల్లి దగ్గరే ఉంటారు. తండ్రి కూడా వారితోనే ఉండాలి. దేవతలు వచ్చి నన్ను నా పిల్లల్ని కాపాడారమ్మా. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను. అయ్యో లేమ్మా, మీ భర్త పిల్లలతో సంతోషంగా ఉండండి. న్యాయబద్ధమైన తీర్పు చెప్పారు. ఎవరమ్మా మీరు? నా కూతురు సుమతి. తల్లి బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నా కూతురికి బాగా తెలుసు. అందుకే ఈ తల్లి పిల్లలు విడిపోకుండా కలిపింది. అమ్మా 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 సుమతి, అమ్మా అమ్మా సుమతి, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. నువ్వు వస్తావని రోజు ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నిన్ను కళ్ళారా చూస్తున్నాను. నన్ను క్షమించమ్మా, ఎన్ని రోజులు రాలేకపోయాను. ఇప్పుడొచ్చావు కదా, చాలు సుమతి, చాలు. నిన్ను తలుచుకోని క్షణం అంటూ లేదు. నీకోసమే ప్రాణాలు నిలబెట్టుకుని బ్రతుకుతున్నానమ్మా. అమ్మా అమ్మా అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ సార్, అర్జెంటుగా వెళ్ళాలనే కంగారులో చూసుకోలేదు. ఎంత అర్జెంటు పనున్నా కొంచెం ముందు వెనక చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలమ్మా. సార్, కొంచెం అక్కడ దాకా డ్రాప్ చేస్తారా సార్? చాలా ఎమర్జెన్సీ సార్. సరే ఎక్కు. ఏ అమ్మాయి, ఈ అమ్మాయి ఈయన కరెక్కిందేంటి? ఏమండి, ఏమండి? ఏంటి? కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నారేంటండి? నా ఫోను నా ఇష్టం. మీతో వాదించలేను కానీ ఇందాక ఒక అమ్మాయిని కారెక్కించుకున్నారు కదా. ఎవరు? ఏ అమ్మాయి? అదేనండి, ఇందాక రోడ్డు మీద మీరు ఒక అమ్మాయిని కారులో ఎక్కించుకున్నారు కదా. నేను రోడ్డు మీద ఏం చేస్తున్నానో కూడా నిఘా పెట్టావా? అది కాదండి, నా మాట పూర్తిగా వినండి. వినను. నేను ఎవరికైనా లిఫ్ట్ ఇస్తాను. నీకెందుకు? నా వెనకాల ఎందుకు ఫాలో అవుతున్నావు? కొంచెం పేషెన్స్ గా నా మాట వింటారా? నాకు పేషెన్స్ లేదన్న నీ ఉద్దేశం? మహాప్రభు, ఒక్క నిమిషం నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి. చెప్పు. మీరిందాక కారులో ఎక్కించుకున్న అమ్మాయిని ఎక్కడ డ్రాప్ చేశారు? ఆ విషయం నీకెందుకు? కొంచెం చెప్పండి. ఎందుకో నువ్వు చెప్పు. నాకు చెప్పాలనిపిస్తే చెప్తా,
లేకపోతే లేదు. ఆ అమ్మాయి ఎవరో కాదండి. ఆ రోజు చెప్పాను కదా, విక్రమ్కి ఇంతకు ముందే పెళ్ళయిందని, భార్య ఉందని. ఆ విక్రమ్ భార్యనే మీరు కారులో ఎక్కించుకున్నారు. వాట్? ఆ అమ్మాయిని నిశ్చితార్థం రోజు విక్రమ్ భార్య అని ప్రూవ్ చేయాలని నేను అందరినీ హాస్పిటల్కి తీసుకువెళ్తున్నప్పుడు తను సడన్ గా మిస్ అయింది. మళ్ళీ ఈరోజు ఆ అమ్మాయిని మీరు కారు ఎక్కించుకోవడం చూసి పరుగున వచ్చానండి. ఆ అమ్మాయి విక్రమ్ భార్య, ఇది నేను నమ్మాలా? ఇదే మాట మీ వాళ్ళకి చెప్తే నమ్ముతారా? అంటే నీకు పిచ్చా, మీ వాళ్లకు పిచ్చా? నేను చెప్పేది నిజమండి. నువ్వు చెప్పేది నిజమే అయితే విక్రమ్కి నిజంగానే పెళ్ళైతే పెళ్ళైన వాడిని ప్రేమించడానికి నీ చెల్లెమైనా తింగరదా? అయ్యో, నా చెల్లెలు అమాయకురాలండి. నీ చెల్లెలు ఒక అమాయకురాలు, నువ్వు అంతకంటే పెద్ద అమాయకురాలివి. ప్లీజ్ అండి, ఆ అమ్మాయి దొరికితే ఆ విక్రమ్ అసలు రంగు బయట పెట్టి నా చెల్లెల్ని కాపాడుకుంటానండి. ప్లీజ్, ఆ అమ్మాయిని ఎక్కడ దింపారో చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం గురువుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. రమ్మన్నప్పుడు వచ్చే మీరు చెప్పకుండా వస్తే మాకింకా సంతోషంగా ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని అందరినీ చూసిపోవాలని అనిపించింది విశాల. ఆఖరి చూపుల స్వామి. సుమన, ఏంటా మాటలు? తను అలా అన్నా తప్పు పట్టరాదు నయని. వయసు మళ్ళిన వాడిని, మృత్యుదేవతను కూడా తీసుకుని నడిచేవాడిని. ఈ జన్మ నడక ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. మీరు నిజం చెప్తున్నా సరే, అలా అంటే మనసుకి బాధగా ఉంటుంది గురువుగారు. మంచి కోరే మీలాంటి వాళ్ళు 100 ఏళ్ళు ఉండాలి. ఉండనిస్తారా అని. ఉండనివ్వని ధూర్తులెవరు? ఏయ్, తనేదేదో మాట్లాడితే నువ్వు ఎవరెవరినో అనేస్తావు హాసిని. సుమన, ఎండన పడిన వచ్చిన గురువుగారికి మజ్జిగో పళ్ళరసమో ఇవ్వు. మా అక్క తీసుకొస్తుంది లేండత్తయ్య. పాపనెత్తుకున్న తనకి పని చెప్తావేంటి మరదలా? పర్వాలేదు బావగారు, నేను తీసుకొస్తాను. అరే, మనం ఇలా మాట్లాడితే గురువుగారు మొహమాటంతో వద్దంటారు. నేనే వెళ్ళి తీసుకొస్తాను. తిలోత్తమ, మంచినీళ్ళివ్వు చాలు. మంచిది గురువుగారు. ఎప్పుడు అడగని మీరు ఇవాళ అడిగారు స్వామి. అడగాలనిపించింది పావన, సృష్టి ధర్మంగా. మా మమ్మీ మంచిగా చేసుకొస్తుందిలేండి గురువుగారు. చేయడానికి ఏముందన్నయ్య, మంచినీళ్ళే కదా తీసుకొచ్చేది. అంతే అంతే, మంచినీళ్ళే. బావగారి మాటల్లో ఏదో అర్థం ఉంది. అత్తయ్య గారు ఏదైనా చేయబోతున్నారా? ఇప్పుడు అనిపిస్తుంది, నేనే వెళ్ళి గురువుగారికి మంచినీళ్లు తీసుకొస్తే పుణ్యమైనా వచ్చేదని. పుణ్యకాలం గడిచాక సేవలు చేస్తానంటే ఎలాగమ్మా? ఏదైనా సరే వెంటనే స్పందించాలి. ఇప్పుడు మించిపోయింది ఏముందమ్మా? సుమన, వెళ్ళి తీసుకురా. అలాగే స్వామి. స్వామి, విశేషం ఉంటే తప్ప దర్శనం ఇవ్వరు. అదేంటో చెప్తారా? గాయత్రీదేవి ఎక్కడుందో చెప్పాలని వచ్చాను విశాల. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చావు అంచును వెళ్ళాక నిజాన్ని రాబడతాను గురువుగారు. ఇవాళ రహస్యాన్ని బట్టబయలు చేస్తాను. అత్తగారు, మంచినీళ్లు తీసుకురావటానికి ఇంత టైం పట్టిందేంటత్తయ్య? నీళ్లు అని చెప్పడం తేలికే, మంచినీళ్ళంటే బాగా ఫిల్టర్ చేయాలి కదా సుమనా. అంత మంచిగా ఉండే నీళ్లు నాకివ్వండత్తయ్య. తాగేస్తావా ఏంటి? తాగేమంటారా? గురువుగారు, మీరొచ్చింది గాయత్రి అత్తయ్య గురించి చెప్పడానికా? అవును హాసిని. ఇదేంటి స్వామి ఇవాళ ఇలాగ మాట్లాడుతున్నారు? నా బిడ్డ యోగక్షేమాల గురించి తెలుసుకోలేకపోయానేనన్న బాధని తొలగించడానికి వచ్చారు స్వామివారు. క్షేమ సమాచారం గురించి చెప్తారు కదా స్వామి. నీకు దాహంగా ఉంటే వేరే గ్లాసులో నీళ్లు పట్టిస్తాను. భలే వారే అత్తయ్య, మీ చేత సేవలు చేయించుకుంటే నాకు పాపం చుట్టుకుంటుంది. అయినా నేను ఈ నీళ్లు తాగి స్వామివారికిస్తే నన్ను శపించేస్తారు కూడా. రండి వెళ్దాం. అవును గురువుగారు, గాయత్రి దేవమ్మ ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. మీరు బావుండాలి గురువుగారు. సాధు పురుషులు అందంగా ఉండాలంటే కష్టమే కదడమ్మక్క. నీ మొహం బాగుండాలంటే ఆయురారోగ్యాలతో ఉండాలని అర్థం. నీలా మేకప్ వేసుకుని 30 సార్లు అద్దంలోకి తలపెట్టడం కాదు. రే, తనకు అర్థమైనట్టు అన్నదిలే. ఆ మాత్రానికే సీరియస్ అవడం ఎందుకు? సుమనా, మంచినీళ్ళివ్వమ్మా. తీసుకోండి గురువుగారు. ఇందులో విషప్రయోగం జరిగినట్టు నయని గ్రహించినా తన చెల్లెల్నే అనుమానిస్తుంది తప్ప నన్ననలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేని గురించి మాట్లాడుతున్నావు మిట్టల్? చూడండి, నేను ఎదవనే, నేను అవకాశవాదినే. మీరు నన్ను 100 మాటలనండి, నేను పడతాను. కానీ మీరేంటి త్యాగాలు చేసిన వాళ్ళని కూడా తిడుతున్నారు? మీకోసం మంచి చేద్దాం అనుకున్న వాళ్ళని కూడా మోసగాళ్ళని అంటున్నారు. చెప్పేదేదో సూటిగా చెప్పు. అరవింద గారు, మీరు జీవితాంతం లక్ష్మీ కాళ్ళకి పూజ చేసేటంత పెద్ద త్యాగం చేసి మీకోసం వెళ్ళింది. అలాంటి అమ్మాయిని మీరు కోడలు అనే స్థానానికి తగదు అంటున్నారు. కుటుంబానికి ద్రోహం చేసిన మోసగత్తే అంటున్నారు. మీ ధోరణేంటో నాకు అర్థం కావడం లేదు. త్యాగమా? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారు? లక్ష్మి చేసింది, మీకోసం చేసింది. నా కోసం త్యాగం చేయడం ఏంటి? మిత్రాకి శాశ్వతంగా దూరమైపోమని, ఇక మళ్ళీ జీవితంలో కనిపించకూడదని మనీషా లక్ష్మికి కండిషన్ పెట్టింది. నువ్వు మిత్ర జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నందన్ కుటుంబం నుంచి కనుచూపు మేరలో కనపడకుండా వెళ్ళిపోవాలి.
లక్ష్మి అలా చెయ్యకపోతే తన తల్లిని చంపిన కారణంగా మిమ్మల్ని జైలుకు పంపిస్తానని లక్ష్మిని బెదిరించింది. కేవలం మీకు శిక్ష పడకుండా ఉండటం కోసం, మీరు జైలుకు వెళ్లకుండా ఉండటం కోసం, మీ నందన్ కుటుంబం పరువు రోడ్డును పడకుండా ఆపడం కోసం లక్ష్మి మిత్రని కూడా వదులుకోవడానికి సిద్ధపడింది. ఆఫ్ కోర్స్ నేను విలన్ని కదా. ప్రతి అవకాశాన్ని నేను వినియోగించుకోవాలి కదా. దీన్ని కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను. నాకు షేర్లు రాసివ్వకపోతే మీరు యాక్సిడెంట్ చేసిన వీడియోని పోలీసులకిచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తానని లక్ష్మిని బెదిరించాను. పాపం మళ్ళీ అత్తగారి కోసం ఇంకొక త్యాగం చేసింది. నేను ఎంత చెడ్డవాణ్ణైనా మరీ అంత మంచితనాన్ని పొగడకపోతే అస్సలు బాగోదు. అందుకే నిజాలన్నీ ఓపెన్గా చెప్పేశాను. ఇక లక్ష్మి మీద నిందలే వేసుకుంటారో నిజాలే తెలుసుకుంటారో మీ ఇష్టం. మిట్టాల్ యా కమింగ్. నేను పార్టీ మూడ్లో ఉన్నాను. ఇక మీరు బయలుదేరొచ్చు. థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళ కోడలు లక్ష్మి తన పేరు మీదున్న షేర్స్ అన్నీ నాకమ్మేసింది. అన్నయ్య ఏమైంది అన్నయ్య? రే వివేక్, నేను ఇప్పటి వరకు ఎంతో కష్టపడి ఎదిగాను. దానికి కారణం ఏంటో తెలుసా? ఎదుటివాడు ఎలాంటి వాడో గుర్తుపట్టగలను. నిజాయితీ గలవాడా, నిజాయితీగా నటిస్తున్నాడా అన్నది నేను చెప్పగలను. అదే నేను ఎదగడానికి కారణమైంది. కానీ నా పక్కనే ఉంటూ నా బెడ్రూమ్లోనే తిరుగుతూ ఉన్న లక్ష్మి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని మాత్రం నేను పోల్చుకోలేకపోయాను. అదే నాకు ఇంకా ఇంకా అవమానంగా ఉందిరా. అనయ్య ప్లీజ్, మన కళ్ళు చూసే ప్రతిదీ నిజం కాదు. మన చెవులు విన్న ప్రతిదీ నమ్మే అవసరం అంతకన్నా లేదు. ఎవరో ఏదో చెప్తే నేను అంత త్వరగా నమ్మేవాణ్ణి కాదు. కానీ ఆ వీడియోలో నిజం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒకే ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పరా. లక్ష్మి నిజంగా తప్పు చేయకపోయి ఉంటే అసలు ఇంటికి ఎందుకు తిరిగి రాలేదు? హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పరా. మిత్ర, నీ ప్రశ్నకి మా దగ్గర సమాధానం లేకపోవచ్చు, కానీ లక్ష్మి ఎలాంటిదో మాత్రం మాకు పూర్తిగా తెలుసు. తనకి మనుషుల్ని ప్రేమించడమే తప్ప మోసం చేయడం రాదు. త్యాగం చేయడమే తప్ప ద్రోహం చేయడం తెలీదు. అలాంటి లక్ష్మిని పట్టుకొని నువ్వు తన మీద ఇన్ని నిందలు వేస్తున్నావు. ఇన్ని రోజులు నేను కూడా ఇలాగే మోసపోయాను. ఇప్పుడిప్పుడే తన నిజస్వరూపాన్ని తెలుసుకుంటున్నాను. నిజంగా ఇదంతా వదిన డబ్బు కోసమే చేసిందని నువ్వు అనుకుంటున్నావా అన్నయ్య? మరింక దేనికోసం చేసింది? వదినకున్న ఆస్తి గురించి కూడా నీకు తెలుసు కదా అన్నయ్య. డబ్బు కోసమే తను ఇంత నీచపు పని చేయాల్సిన అవసరం
తనకి లేదు కదా. మీరంతా తనని ఎంత వెనకేసుకొచ్చినా లక్ష్మి మాత్రం ఒక నమ్మక ద్రోహి. ఆ ద్రోహిని నేను జీవితాంతం క్షమించను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.